తప్పకుండా వేదిక మీద మన నాట్ల నారాయణపు గారు బయన గారు వచ్చి వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. వచ్చి చెప్పేసి కోరుతున్నాం. శ్రీ శారద గణేశ గురుభ్యో నమః, మాతాపితృభ్యో నమః. నా ముందు పెద్దల రూపంలో ఉన్న విరాట్ స్వరూపానికి ప్రణములు నమస్కరిస్తూ, ఈ అవకాశము ఈ మైకు నా చేతికి ఎలా వచ్చాయంటే పూర్వసుకృతం అనుకుంటాను. నేను పూర్వజన్మలో కించిత్ పుణ్యం చేసుకుని పుట్టాను. ఋషికేశ్ వెళ్ళాలనే కోరికతో శివానందాశ్రమం పడ్డాను. తరువాత శాంతికుని చూడాలనే ఆపత్రయంలో బాలకృష్ణారెడ్డి గారు రాఘవరెడ్డి గారు యాత్రలు చేయిస్తారు కదా, అనుకోకుండా గ్రూప్లోకి వచ్చి పడ్డాను. ఆ 7 రోజుల్లోనే ఎన్నో కబుర్లు, ఎన్నో మాటలు, ఎన్నో సత్సంగాలు. మా ప్రాంతంలో భాగవత సప్తాహాలు అద్భుతంగా జరుగుతాయన్నా, అంతవరకు ఆ మాటే వినలేదు జన్మ. సరే, సింహాద్రిపురం మొదటిసారిగా భాగవత సప్తాహానికి వచ్చాం. ఒక మహా అద్భుతం. కళ్ళు సమంగా కనిపించవు, చేతులు దవదలాడుతూ ఉంటాయి, గొంతు వెనుకుతూ ఉంటుంది. అనార్గలంగా అక్షరం పొల్లిపోకుండా ప్రయత్నిస్తూ భాగవతాన్ని చదువుతూ ఉంటారు. ఈ అద్భుతాన్ని చూశాక ప్రహ్లాదుని చెప్పిన మాట 100% నిజం. చదువులలో మర్మనెల్ల చదివితి తండ్రి. చదువులలో మర్మనెల్ల చదివితి తండ్రి అని చెప్పినాడు. ఎవరికండి? శత్రుభావం కలిగిన తండ్రికి. మీ ముందున్న నేను కూడా ఏదో పెద్ద చదువు చదివానని భావించేదాన్ని, కానీ అది జానడి పొట్ట కోసమే అని, కోటి విద్యలు కూటి కొరకే అని ఈ తెల్ల పంచలు, ఈ గొంతులు విన్నాక అర్థం. మా ప్రాంతంలో కన్ను ముడుచుకునే కనిపించాం. పెద్ద పెద్ద ఉత్సవాలు లక్షలు పెట్టి చేస్తారు. 3 సంవత్సరాలకి ముందు ఎక్కడ భాగవతం జరుగుతుందో కనుక్కొని వస్తూ ఉండేదాన్ని. అలానే ఇప్పుడు భాగవతం నిష్ణాతులని అంతే చెప్పను, కేవలం వినడం కోసమే వస్తాను. వృద్ధులు మన వారసత్వ సంపద ఉంది. ఈ వారసత్వ సంపద ఎన్ని చోట్ల గౌరవించబడుతుందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం గౌరవించబడి సత్కరించబడుతున్నట్టే. ఈ అద్భుతం చూడటం కోసమే ఇక్కడికి వస్తూ ఉంటాను. తర్వాత రామాయణాన్ని ఇది చూసినాక 11 రోజులు ఉపన్యసించాలని ఆ రామాయణం మీద పడ్డాను. చేస్తూ ఉంటా రామాయణ ప్రవచనం 11 రోజులు, ఎక్కడ పిలిస్తే అక్కడ చెప్తూ ఉంటాను. ఎందుకంటే నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. పంచభూతాత్మకమైన ఈ శరీరం పంచీకరణమే మన ముందుకు వచ్చాక ఇది మళ్ళీ విడిపోయి పంచభూతాల్లో కలిసిపోయే లోపు ఏమి చెయ్యాలి అయ్యా అంటే తేలిక మార్గం. భగవద్గీత చదవడం కొంచెం కష్టం, లోకాలు అర్థం కావడం ఇంకా కష్టం, సాంఖ్యయోగం అనేది ఇంకా కష్టం. దాన్ని చాలా విపులంగా కపిల మహాముని తల్లికి చెప్పినారండి. దేనికోసం? దేవహూతికి, ముక్తి కోసం. ఈ ముక్తి 4 రకాలండి. సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, సాయుజ్య ముక్తి. ఈ 4 ముక్తులు కేవలం ఈ భాగవతం వల్ల దొరికిపోతాయండి. దేనివల్ల దొరికిపోతాయి? భాగవతం వల్ల ఖచ్చితంగా దొరికిపోతాయి, అనుమానమే లేదు. ఎక్కడో లౌకికంలో పడి పోటీ ప్రపంచంలో పరిగెత్తే నేనే క్షణమాగి ఇటు చూసి ముచ్చటపడి కలిసిపోయాను. కనకాంబరాల దండలో మరువాన్నో కనకాంబరాన్నో నాకే తెలియదు. వినబుద్ధి అవుతుంది, ప్రయత్నిస్తాను. పెద్ద చదువుల పేరు కానీ అక్షరాలు స్పష్టంగా పలకడం రాదు, తప్పులు చదువుతాము. భావం కావాలి, ఆ భావంలో ఉండే భగవంతుడు కావాలి. భావంలో ఉండే భగవంతుడిని పట్టుకుంటే మనం చెప్పుకున్న 4 ముక్తులు. నేను ఎక్కడున్నానండి? భగవంతుల దగ్గరికి వచ్చానంటే భాగవతుల దగ్గరికి సమీపానికి వచ్చాను. వీళ్ళలా చదవగలిగి వీళ్ళలా భగవంతుడిని భావించుకొని మనోపరకం మీద ప్రతిష్ఠించుకుంటే
రూపంలోకి వచ్చినట్టు. ఇదే ప్రపంచంగా బ్రతికితే డబ్బు, బంధాలు, బాధ్యతలు, పాపాలు, పుణ్యాలు అన్నీ పక్కన పారేసి ఈ భగవతుల మాదిరి బతకగలిగితే సాలోక్యంలో ఉన్నట్టు, భగవంతునితో పాటు ఉన్నట్టు. నాలుగవది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇంతకంటే ఎక్కువ చెప్తే బుర్రత ఎక్కువ వాడినట్టు ఉంటుంది. సరస్వతి దేవికి నా 4 మాటలు సమర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అధికారం తెలుసు. ఇంతవరకు అమ్మగారు సంక్షిప్తంగా మంచి విషయాలు చెప్పారు. తాను దాసురాలుగా అనే భావంతో విన్నవించుకుంటారు. కొంతమంది వారి యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంటారు, కానీ అమ్మగారు అట్లా కాదు. వారు నిరాడంబరంగా అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా తెలియను రానుగా ఎంత చక్కగా బోధించారు. చాలా సంతోషము. ఇప్పుడు ఇంకా ఒకరు ఆ పక్క నుంచే బయలు గారు అక్కడే ఉన్నారు. ఇంకో 10 నిమిషాలు వాళ్ళు 10 నిమిషాలు చెప్పేస్తే ఇంకెక్కడికి వచ్చేసి వీళ్ళంతా అయిన తర్వాత మీరు చెప్పాలి. ఎందుకంటే టైం మాత్రము ఎక్కువ తీసుకోకుండా సంక్షిప్తంగా అమ్మగారు ఎట్లా చెప్పారు? అమ్మగారు చెప్పినారు సంక్షిప్తంగా చెప్పారు. ఆమె 4 ముక్తులు మీకు తెలియదేముంది. ఆంజనేయ స్వామితో కుటుంబంతలా అందుకు మన బయలు గారు వాళ్ళ దివ్యమైనటువంటి సందేశాన్ని వివరిస్తారు చక్కగా. రెండు తీసేసి ఎట్లా ఓం గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిరయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. దివ్యాత్మ స్వరూపులైనటువంటి వేదిక మీద ఆసీనులైనటువంటి గురువులు, ఎందరో మహానుభావులు, ఇక్కడ ఆసీనులైనటువంటి గురుపాద సేవతత్పరుడైనటువంటి ఆశ్రమ పీఠాధిపతి స్వాముల వారికి, అదేవిధంగానే భాగవత సమాజ సభ్యులు, అధ్యక్షులు చిన్న సుబ్బయ్య స్వాముల వారు, ఇంకా శివరెడ్డి స్వాముల వారు, ఇక్కడ పెద్ద వీరన్న స్వాముల వారు, మాతాజీ అమ్మవారు, అందరి యొక్క ఇక్కడ ఆసీనులైనటువంటి అందరి యొక్క దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ, ఇక్కడ పెద్ద తెలిసినటువంటి అందరూ కూడా భగవతత్వాన్ని తెలిసినటువంటి పెద్దలు ఆసీనులై ఉన్నారు. కాబట్టి ఏదో నాకు మా గురుదేవుడు కలిగించినటువంటి పలుకులు, ఇక్కడ పలికినది భాగవతము అట పలికించెడివి కూడా రామ భద్రుండట నే పలికిన భవకర మగునట పలికెద వేరుండుగాదు పలుకదనియలా అని ఆ మహాభాగవతాన్ని, సంస్కృతంలో ఉన్నటువంటి మహాభాగవతాన్ని తెలుగులో అనువాదం చేసినటువంటి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మరపోర్ణామాత్యే పలికేటువంటిది భాగవతము, పలికించేటువంటి విభుడు రామభద్రుడు అని చెప్పినాడు. కాబట్టి ఇక్కడ మనమంతా కూడా దివ్యాత్మ స్వరూపలమైన అందరం కూడా. కాబట్టి సర్వతత్వాని పాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతస్పతిమల్లోకి సర్వమావృత్తి అష్టతి అని సిరికించప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అబ్రగపతిన్ వర్ణింపడు ఆకర్ణికాంతర ధర్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్భిత శ్రీ కుచోపరి చిలాంచలమైన వీడడు గజ ప్రాణావణోత్సాహి అని నీవు భక్తితో భగవంతుని ఆర్తతో నీవు పిలిచినట్లయితే ఆయన ఆతురతతో వస్తాడన్నమాట. అటువంటి మనం భక్తి మొట్టమొదటిగా భక్తిని నేర్చుకోవాలి. ఆ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే
పెద్దల ద్వారా ఆ పెద్దల ద్వారా చెప్పేటువంటి మాటలను మనం విని శ్రవణ మన నిధిధ్యాసలు అనేటువంటి వాటిని మొట్టమొదటిగా అవలంబించినట్లయితే మనకు ఆ భక్తి అనేటువంటిది ఎన్నో రకాల భక్తి ఉందన్నమాట. కానీ భగవద్భక్తి కావాలన్నమాట. ఆ భగవద్భక్తి చేతనే నీకు సంపూర్ణమైన లభ్యమైనట్లయితే జ్ఞానం అనేటువంటిది ఉదయిస్తుంది. జ్ఞానం అనేటువంటిది ఉదయిస్తేనే వివేక వైరాగ్యాదులు అనేటువంటిది కలుగుతాయి. ఆ వివేక వైరాగ్యాదులు కలిగినట్లయితేనే ముక్తి లభిస్తుందని మాకు